సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు దేవాలయం మీదుగా కలెక్టరేట్కు చేరింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎం చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాల్లో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్ఆర్సీ పాలసీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనకాపల్లిలో జగన్ ప్రభుత్వం బలి తీసుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని, ఇలా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జేఏసీ జిల్లా కార్యదర్శి సత్య నాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 22వ రోజు మరి సమ్మె బాట పట్టడం జరిగింది. మరి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రివర్యులు రెండోసారి చర్చలు పిలుస్తున్నారు. ఈ చర్చల్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేరాలని కోరుతూ మరి ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్స్ మరి మంత్రి గారు మినిమం టైం స్కేల్ అమలు చేస్తానన్నారు. అదేవిధంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానన్నారు. ఈ రెండు మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేసేటట్లు మరి చేయాలని, మా న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చేటట్లు చర్చల్లో జరగాలని ఈ సమ్మె బాట చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మరి కాకినాడ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమాన పనికి సమాన వేతనం ఇమ్మని తీర్పు ఇచ్చి ఉన్నది. మరి ఆ తీర్పును కూడా అమలు చేయలేని ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నది అనేది అందరికీ తెలుస్తుంది.